భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుండి ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని భారతదేశాన్ని ఏలుతున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టాలని సమరశీల పోరాటాలు నడిపినది అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ఐ అని మాజీ ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ యాసిన్ అన్నారు. ఏఎస్ఎఫ్ఐ 89వ ఆవిర్భావం సందర్భంగా ప్రకాశం జిల్లా ఏఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి సిహెచ్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరణ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థుల త్యాగం తోటి ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించడానికి ఏఎస్ఎఫ్ఐ అనేక ఉద్యమాలు నడిపిందని సయ్యద్ యాసిన్ అన్నారు. అంతేకాక స్వాతంత్రం సిద్ధించినప్పటి నుండి దేశంలో అన్ని వర్గాలకు విద్యను అందించాలని అనేక పోరాటాలు నడిపింది ఏఎస్ఎఫ్ఐ అన్నారు. సమరశీల పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వ బడులు చూసినట్లయితే రోజు రోజుకు దిగజారిపోతా ఉంది. ప్రైవేటైజేషన్ పెంచుతా ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళు పెరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు ఈ రోజు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి విద్యకి దూరం అయితే అప్పుడు పాలకులు వాళ్ళ యొక్క ఇష్టానురీతిగా వాళ్ళు పరిపాలన చేసుకున్నటువంటి ఈ కోణంలో వాళ్ళు పాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వమే ప్రభుత్వ బడులు నడిపించాలి. ప్రభుత్వంలో సరైనటువంటి